షేర్ చేయండి, మీరు కూడా సహకరించండి. ఎక్కడ లేని నష్టం జరిగింది అని చాలా స్పష్టంగా నేను అడిగాను. ఇప్పటికి మీరు చూస్తే నిన్న నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఎంత బాధితారాహిత్యం అంటే, చేతగాంతనం అంటే, వీళ్ళు ఇచ్చింది 3,711 కోట్ల రూపాయల నష్టం అని ఇస్తారు. బ్రేకప్ లేవు, పాడు లేవు. దాంట్లో 2,640 కోట్లు ఆర్ఎన్బి రోడ్లకే, ఒక 703 కోట్లు పంట నష్టానికి ఇస్తారు. 703 కోట్ల రూపాయలు పంట నష్టం అని నువ్వు చెప్పితే నీకు ఎంత వస్తుంది? 100 కోట్లు, 50 కోట్లు ఇస్తారు. అది కూడా ఇవ్వకపోవచ్చు. ఎందుకంటే మనకు స్టేట్ కెలామిటీ ఫండ్ ఉంది, రాష్ట్ర విపత్తు ఫండ్ ఉంది, దాంట్లో డబ్బులు ఉంటుంది. ఇది బిగినింగ్. ఆ డబ్బుల్లో మనం ఖర్చు పెట్టాలి. ఖర్చు పెట్టి కానప్పుడు ఇది కూడా సప్లిమెంట్ చేస్తారు. ఇది నేషనల్ కెలామిటీ ఫండ్ పెట్టుకుంటారు. ఆ నేషనల్ లెవెల్లో ఉండేది మళ్ళీ ప్రధానమంత్రి చైర్మన్, హోమ్ మినిస్టర్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేసి ఇస్తారు. మీరు అడగడమే, అసలు అడగకుండా 26 లక్షల ఎకరాలు పంటే వేయలేదని మీరు పెట్టారు కరువు. ఆ కరువుకు ₹1 అడిగారా ఇప్పటికి? మీరు కేంద్రానికి ఒక రిపోర్ట్ పంపించారా మీరు? అంటే 4.5 సంవత్సరాలు అయిన తర్వాత ఈ ముఖ్యమంత్రి కరువు వస్తే ఏం చేయాలి అని తెలియదు, తుఫాను వస్తే ఏం చేయాలో తెలియదు. మీరు చూడండి, హరికేన్ తుఫాన్ వచ్చింది ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజు దేవేగౌడ వచ్చారు ప్రధానమంత్రిగా. వచ్చి సర్వే చేసిన తర్వాత వెళ్ళి మళ్ళీ నేషనల్ కెలామిటీ ఫండ్ నుంచి మనకు డబ్బులు ఇచ్చారు. ఉద్హుత్ తుఫాన్ వచ్చింది, నరేంద్ర మోడీ గారు వచ్చారు. ఎన్నో రోజు వచ్చారు? 2వ రోజు, 3వ రోజు వచ్చారు, సెకండ్ డే. అంటే దానికంటే ఇంకా భయంకరమైన తుఫాన్ ఇది. ఇంత నష్టం జరిగింది నా జీవితంలో, నేను నా రాజకీయ చరిత్రలో ఎప్పుడు కూడా నేను చూడలేదు ఇంత పెద్ద నష్టం. అంత పెద్ద ఏ రాష్ట్రంలో కూడా ఇంత నష్టం జరిగి ఉండదు. దానికి ప్రధానమైన కారణం రైట్ సీజన్లో పట్టింది. అన్ని పొలాల్లో పంటలు ఉన్నాయి. అదే కాకుండా విపరీతమైన రెయిన్స్ పడిపోయినాయి. ఊహించినటువంటి వర్షపాతం పడింది. దానికి తగినట్టు వ్యవస్థలన్నీ నాశనం చేశారు కాబట్టి ఎక్కడికక్కడ నీళ్లన్నీ పొలాల్లోకి వెళ్ళిపోయినాయి. మొత్తం సర్వనాశనం అయిపోయే పరిస్థితికి వచ్చింది. కనీసం కొనే నాదులు లేకుండా అవస్థపడుతున్నారు. వీళ్ళు ఏమీ చేయలేని పరిస్థితి వస్తున్నారు. అంటే ఇంకొక పక్కన ఎంత ఇస్తారు ఏ పంటకు? బీమా లేకుండా చేశాడు. ఇది ఇంకొక పెద్ద ప్రమాదమైన పరిస్థితి. ఒక వ్యక్తి యొక్క అహంకారం, ఒక వ్యక్తి యొక్క చేతగాంతనం. ఎన్నో సంవత్సరాలుగా మన వ్యవస్థలన్నీ కూడా స్ట్రీమ్లైన్ చేశాం. రైతుకు పంట నష్టమైనప్పుడు పంట బీమా అనేది చాలా ముఖ్యం. ఆ పంట బీమా రైతే పెట్టుకోమంటే పెట్టుకోలేడు కాబట్టి ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఎస్టాబ్లిష్ చేసింది. కేంద్రం, రాష్ట్రం, ఫార్మర్ ముగ్గురు కలిసి ఇన్సూరెన్స్ ప్రీమియం కడతాం. అవన్నీ కూడా ఎప్పటికప్పుడు రికార్డ్స్ అన్ని అప్డేట్ చేసి క్రాప్ కటింగ్ ఎక్స్పెరిమెంట్స్ కూడా చేస్తారు.